రైట్. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఫార్ములా ఈ కేసు విషయంలో నిన్న జరిగిన పరిణామాలు చూసాము. ఈ రోజు ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావట్లేదు. ఏంటి ఈ కేసులో ఏం జరుగుతుంది అసలు, మీరేమంటారు? జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా నాతోటి పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం ప్రభుత్వం ఏర్పడక ముందు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ఆస్తులు ఏ స్థాయిలో పెరిగిపోయిందనేది తెలంగాణ ప్రజల యావత్తు ప్రజానికానికి తెలిసిన విషయమే. అదేవిధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అతను మాట తీరు గాని, తన బాడీ లాంగ్వేజ్ గాని అహంతోని మరి చిన్న పెద్ద ఆంతర్యం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గాని, సోనియా గాంధీ గారిని, చాలా మందిని ఏ విధంగా వారు సంబోధించే పద్ధతి గాని, ప్రవర్తించే తీరు గాని ఒక విధంగా వాళ్ళ ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగానే వారు ప్రవర్తించారు. అదేవిధంగా నిజంగా అతను నిన్న ఏసీబీ విచారణకు ఇంతకుముందు మన అరుణ్ కుమార్ గారు కానీ, వినోద్ కుమార్ గారు చెప్పినట్టు తను సహకరించి ఉన్న వాస్తవాలు రామూర్తి గారే తెలియదు. రామూర్తి గారు దానిలో ఎలాంటి ప్రత్యక్ష సాక్షి కాకపోయినా రామూర్తి గారే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు కేటీఆర్ గారు తన స్వయంగా ఒక మంత్రి 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తిగా తను విచారణలో జరిగిన వాస్తవాలు చెప్పుకోవచ్చు. కానీ పాలిటిక్స్ అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం, రాష్ట్రంలో ఒక సింపతి గెయినింగ్ కోసం కేటీఆర్ ను ఏదో అంటే అక్రమంగా కేసుల్లో బనాయిస్తున్నామనే ఒక మెసేజ్ ని పబ్లిక్ లో ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ తోని కేటీఆర్ గారు ఈ విచారణకు సహకరించట్లేదు అనేది కనబడతా ఉంది. ఏదో ఒక గలాట చేయాలా, దాన్ని వాయిదా వేయాలా. గతంలో మీరు కేసు కల్వకుంట్ల కవిత గారి కేసులో కూడా చూడొచ్చు. అక్కడ సెంట్రల్ ఈడీ కవిత గారిని విచారణకు రమ్మని పిలిస్తే 3 దఫాలుగా ఆమె పోయి కేసీఆర్ కలిసింది, కేసీఆర్ సలహాలు తీసుకుంది తప్ప ఆమె విచారణకు ఎప్పుడు అటెండ్ కావాలి. నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే మన తరపున మా లాయర్లు వస్తారని చెప్పేసి ఏదో వాదన అంటే డైవర్ట్ చేసే వాళ్ళ కుటుంబ మరి అలవాట్లు అనుకుంటున్నా, ఇదంతా సాంప్రదాయం అనుకుంటున్నా. వాళ్ళు సాఫ్ సిదాగా న్యాయానికి అంటే చట్టానికి సహకరించే రకం మనుషులు కాదు. వాళ్ళు ఉన్నప్పుడేమో చట్టాలు వాళ్ళ చేతిలో గుప్పట్లో ఉండాలి, అన్ని వారు చెప్పే చేతుల్లో నడవాలి. వారు ప్రభుత్వం నుంచి దిగగానే మాత్రం ప్రభుత్వ చట్టాలన్నీ వాళ్లకు మరి ఏదో వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు దాన్ని ప్రజలకు తీసుకెళ్లాల. అంతే తప్ప వీళ్ళకు వేరే ఉద్దేశాలు లేవు. తప్పకుండా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు, అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు, అడ్వకేట్ గారు గ్రీన్ కో అనుబంధ సంస్థలకు 26 సంస్థలకు మరి దాదాపు 41 కోట్లు షార్ట్ పీరియడ్ లో కేవలం వారం 10 రోజుల్లోనే మరి అంత అమౌంట్ ఎందుకు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వీళ్ళకి వచ్చినాయి. అదేవిధంగా అంత హడావుడిగా ఎలక్షన్ కోడ్ మరి ప్రకటించిన తర్వాత ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా మరి పద్ధతి అంటే ఇవ్వాల్సిన పద్ధతులన్నీ డివియేట్ చేసి కేటీఆర్ గారు మరి ఫార్ములా ఈ రేస్ వాళ్లకు మరి అమౌంట్ ఏ విధంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అంత హడావుడి దేనికి? అది సాక్షిదాగా పోయి అలా కూర్చొని చెప్పేదానికి వాళ్ళు చేసినప్పుడేమో సంసారం, ఇప్పుడేమో కాదన్నట్టుగా ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రజల్లో ఏదో సింపతి, ముఖ్యంగా ప్రజల్లో ఏదో వాళ్ళు అంటే ఏదో విధంగా పోరాడండి, పబ్లిక్ లో పోరాడుతూ ఉండాలి. ప్రభుత్వం మీద ఏదో విధంగా డివియేట్ చేస్తూ ఏదో ఒకటి దుష్ప్రచారాలు చేయాలా, అసత్య ప్రచారాలతోని మళ్ళీ పబ్బం గడపాలనే సంకల్పం తప్ప మరొకటి కాదు. వారు నిజంగా నిజాయితీ పరులు అయితే, ఎలాంటి అవినీతి చేసి ఉండకపోతే అలా నిజ నిర్ధారణ అయ్యేదాకా వారు సహకరించాలా. మొదటి రోజు నుంచి కూడా ఆయన ఈడీ కానీ ఇటు ఏసీబీ కానీ సహకరించట్లేదు. అదేవిధంగా అంటే సబ్జెక్ట్ ని డివియేట్ చేసే విధంగా వారి ప్రవర్తనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అరెస్ట్ నేను ముందే అయితా అని తెలిసి కూడా అరెస్ట్ అయితే నేను జైలుకు పోతా, జైలుకు పోయి నేను మంచిగా స్మార్ట్ గా తయారు చేస్తా, యోగా చేసుకుంటా, ఇలాంటి మళ్ళీ మేకపోతు గాంభీర్యాలు అలాంటి వారి ప్రవర్తన మాత్రం కేటీఆర్ గారు నేరం చేసిండా లేదా తవా సంగతి. విచారణకు ఎందుకు సహకరించట్లేదు అంటే తప్పకుండా నేరంలో చేసి ఉంటాడు కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి తను సహకరించడానికి సుముఖంగా లేరనే విషయం తెల్లమైతా ఉంది, కనబడతా ఉంది. కేసీఆర్ కుటుంబం
10 సంవత్సరాల్లో దోపిడీ చేయకుండా ఉండుంటే ఇన్ని ఫామ్ హౌజులు, ఇన్ని టీవీ ఛానళ్లు, ఇన్ని వార్తా పేపర్లు ఏ విధంగా స్థాపించారో వాటికి ఏమైనా చూపించగలుగుతారా? ఉద్యమ సమయంలో వారి ఆస్తులెన్ని, ఉద్యమ తర్వాత ప్రభుత్వంలో వాళ్ళు పెంచుకున్న ఆస్తులెన్ని, మరి 1000 ఎకరాలు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్ రైట్ ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన జవాబుదారితనం వాళ్ళకు ఉండాలా? రైట్. రామ్మూర్తి గారు ఎప్పుడు రామ్మూర్తి గారు ఎప్పుడు ఈ ఫార్ములా కేసు వచ్చినా